సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాటలను తప్పేది లేదని పొన్నం ప్రభాకర్ చెప్పారు. బషీర్బాగ్లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో జరిగిన సీనియర్ ఉర్దూ జర్నలిస్టు ఫైజ్ మహమ్మద్ అస్గర్ స్మారక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వం అయిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధితో ఉందని అన్నారు. మంత్రి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీడియా తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధి అంకితభావంతో నిర్వర్తించాలని ఆయన సూచించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలోనే హెచ్ఈజేలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. లేకపోతే ఇంకేం చేస్తారు, కానీ మొత్తానికి మాత్రం ఒక సమాజంలో ఒక ప్రధానమైనటువంటి కుటుంబ బాధ్యత గాని లేదా ఒక వ్యక్తిగా బాధ్యత నిర్వహించడం మాత్రం తప్పదు. అందులో రాణించాలంటే ఇప్పుడు ఇది ఒక దశ, విద్యార్థి దశలో మీకు ఒక బాధ్యత ఉంది. దీన్ని రాణించగలిగి దీన్ని నడపగలిగి దీని లోపల మీ యొక్క ప్రావీణ్యతను చూపెట్టి ఈ సంస్థను ముందుకు తీసుకోగలిగితే మీరు జీవితంలో ఏ రంగం ఎంచుకున్నా కూడా అందులో మీరు రాణించగలుగుతారని చెప్పిన మాటను జీవితంలో మర్చిపోలేం. కాబట్టి ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నా. సో ఏ పత్రికలో పనిచేస్తున్నా, ఏడ చేస్తా ఉన్నా, జరుగుతున్న మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేటువంటి మధ్య వారధి అయినటువంటి జర్నలిస్టులకు సంబంధించి ఇప్పుడు కూడా ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించే విషయం లోపల వచ్చేటువంటి ఒడుదుడుకులు సమస్యలన్నింటినీ అధిగమించి ఆ పని సక్రమంగా చేయగలిగితే తప్పకుండా జీవితంలో ఒక సంతృప్తి అని ఉంటుంది. ఆ సంతృప్తి ఉన్నప్పుడు వాళ్ళ పేరు మీద అవార్డు వస్తుంది, వాళ్ళ పేరు మీద అవార్డు పొందే హక్కు వస్తుంది అనే మాటని సందర్భంగా మనం చేస్తూ అవార్డు ఇచ్చే విధంగా జర్నలిజంలో రాణించినటువంటి వారికి నివాళులర్పిస్తూ ఈరోజు అవార్డు పొందుతున్నటువంటి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ దశాబ్ది హైదరాబాద్ ఆషాఢ మాస బోనాలు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. లేకపోతే ఇంకేం చేస్తారు, కానీ మొత్తానికి మాత్రం ఒక సమాజంలో ఒక ప్రధానమైనటువంటి కుటుంబ బాధ్యత గాని